సరిదిద్దును. వాస్తవానికి ఈ స్థలానికి మనం వచ్చింది సరిదిద్దుకోవటానికి. ఇది ఆత్మ సంబంధమైన హాస్పిటల్. ఏంటిది? ఆత్మ సంబంధమైన హాస్పిటల్. మనసు బాగుందా లేదా, హృదయం బాగుందా లేదా, భక్తి జీవితాలు బాగుండే లేవా, ప్రైజ్ లా. ఆ తర్వాత క్రీస్తుతో చక్కని బంధాలు మనకు ఉన్నాయా లేవా, క్రీస్తు నాయకత్వం కింద ఉన్నామా లేదా, పరిశుద్ధాత్మను పొందామా లేదా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నామా లేదా, ఇవన్నీ మనం పరీక్షించుకోవడానికి స్థలానికి వచ్చాం. ఎవరు గొప్పవారం కాదు, ఎవరు కూడా మనము ఉన్నతమైన స్థితిలో ఉన్నవారం కాదు. దేవుడే గొప్పవాడు. సరి చేసుకున్న వాళ్ళు గొప్పవారు, దిద్దుకున్న వాళ్ళు గొప్పవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవానికి మనము ఈ స్థలానికి ఎందుకు పిలువబడ్డామంటే మన ప్రతి అవయము దేవుని వాక్యం అవ్వాలి. ప్రతి అవయము దేవుని వాక్యము అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. అందుకని ఇది దిద్దుబాటు చేసుకునే సమయం, ఇది ప్రేమ దిగొచ్చిన సమయం, ఇది దిద్దుబాటు చేసుకునే సమయం. కృప కలుగును గాక. ప్రతి వాక్యమును మీరు చాలా జాగ్రత్తగా మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో, మీ పిల్లలలో వాక్కులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ పొందిన పిల్లలకు తెలుసు ఇంట్లో దెయ్యం ఎలా దూరుతుందని వాళ్ళు చూడగలుగుతారు. పిల్లలు ఎలా దూరిద్దా. ప్రైజ్ ది లార్డ్. 10th క్లాస్ దాకా పిల్లలు ఒక రకంగా ఉంటారు. 10th క్లాస్ దాటుతున్నప్పుడు దూరతి దెయ్యాలు. గుర్తుంచుకోండి. రక్తం కింద 12 సంవత్సరాల దాకా పిల్లల యొక్క ఆలోచన వేరు, 12 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల ఆలోచన వేరు. దెయ్యాలు దూరే టైం. ఆ దూరిన పిల్లలు ఎలా ఉంటారో పరిశుద్ధాత్మ పొందిన మీరు చూడగలుగుతారు. మీకు పరిశుద్ధాత్మ లేకపోతే దాన్ని చూడలేరు. దెయ్యం దూరింది. అప్పుడు మన మాట కంటే కూడా ప్రార్థనకి ఎక్కువ సమయం మనం ఇవ్వాలి. మాట చెబితే జరగదు. ఇంకా ప్రార్థనతోనే ఉండాలి, వాక్యంతోనే ఉండాలక్క. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. కుటుంబంలో ఇవన్నీ చూసుకోవాలి, వ్యక్తిగతంగా చూసుకోవాలి. అందుకని ఇది సరిదిద్దుకునే సమయం. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యమును పక్కన పెట్టొద్దు. ప్రతి వాక్యముతో మనము సరిచూసుకునే సమయం. ప్రైజ్ ది లార్డ్. తొందర ఏమి లేదు, చాలా నెమ్మలంగా. తొందర ఏమి లేదు, చాలా నెమ్మలంగా సరిచూసుకోండి. వాక్యంతో ఉన్నామా లేదా, ఎవరి కోసమో మనం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబం కొరకు మనం చేసుకోవాలి, వ్యక్తిగత జీవితాల కొరకు మనం చేసుకోవాలి. అందుకని ఈ ఆలోచనలు మనకు కలిగినప్పుడు దేవాతి దేవుడు ఎక్కడో ఉంటానని చెప్పలేదు. ఆయన మనతో మనలో ఉంటా అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కుటుంబము ఒక ఉన్నతమైన బలిపీఠం కలిగి ఉండుద్ది. ప్రతి కుటుంబము ఉన్నతమైన బలిపీఠం కలిగి ఉండుద్ది. ఆ ఉన్నతమైన బలిపీఠంలో ప్రైజ్ ది లార్డ్ కుటుంబం అంతా అక్కడ సమర్పించుకోవడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. వాస్తవానికి ఇక్కడ అందరం మనం ఒక కుటుంబ సభ్యులుగా కూడుకున్నాం. కుటుంబ సభ్యులుగా సమాజంగా కూడుకున్నాం. ఇక్కడ ప్రేమ చూపటానికి, ప్రేమను నేర్చుకోవటానికి, ప్రేమను అందించటానికి ప్రైజ్ ది లార్డ్ ఈ స్థలానికి మనం వచ్చాము ఇక్కడికి. కాబట్టి ఇది దిద్దుబాటు చేసుకునే సమయం, స్థలము కూడా ఇది. కృప కలుగును గాక. హల్లెలూయా. అనగా నీ లోపల వాక్యమే ఉండాలి, నీ అవయవాలను వాక్యముగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యే సమయంలో ఒక గొర్రె పిల్లను తీసుకోమన్నాడు. సాయంకాల సమయంలో దాన్ని చంపండి, దాని రక్తం తీసుకోండి, మీ ద్వార బంధాలకు పోసుకోండి. అదే గొర్రెపిల్ల ప్రభు యేసుక్రీస్తు వారు కలవరిలో గొర్రెపిల్లను చంపారు. ఆ రక్తము అనగా, ఆయన రక్తం అనగా ఓ వాక్యం, ఆయన రక్తమే నామం అన్నాడు ప్రవక్త. అది మన హృదయాలకు పొయ్యబడింది, మన హృదయ ద్వారాలకు పొయ్యబడింది ఆ రక్తం. ఇశ్రాయేలుకి గొర్రెపిల్ల రక్తము ఇంటి ద్వారాలకు పొయ్యబడింది. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఇంటి చొప్పున ఇంటిలో ఎంతమంది ఉన్నారో లెక్కించండి అన్నాడు. ఇంటిలో ఎంతమంది ఉన్నారు? గొర్రె పిల్లను తినటానికి మీ ఇంట్లో వాళ్ళకి సరిపోతుందా? ఒకవేళ సరిపోకపోతే తినగలిగిన వారిని పక్కింటి వాళ్ళు కూడా పిలుచుకొచ్చుకోండి. మీరు ఒక్కలే మేము తినలేము అని అనిపిస్తే తినగలిగిన ఆ గొర్రె పిల్లను ఇంతమంది అయితే మేము తినగలుగుతాము అన్నప్పుడు వాళ్ళని కూడా తెచ్చుకోండి. మీరు అందరూ కూర్చొని గదిలో కూర్చొని తినాలి. రక్తపు గుర్తు కింద తినాలి. ప్రైజ్ లా. బయట పిక్నిక్లో తినేది కాదు, ఇది రక్తపు గుర్తు కింద తినాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటిలోకి వచ్చి ఆ సాయంకాల సమయంలో ఆ గొర్రె పిల్లను కాల్చి, ప్రైజ్ లా, చేదు కూరలతో తినాలి. ఏం కూరలతో తినాలి? మంచి కూరలతో కాదు, చేదు కూరలతో తినాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకైతే తినేటప్పుడే చేదు కూరలతో తినమన్నాడు. ఆమేన్. మనల్ని కూడా ఈ గొర్రె పిల్లను తినమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 10:8 ప్రకారంగా మనకి కూడా ఈ గొర్రె పిల్లనిచ్చాడు ఆయన. వాళ్ళకేమో గొర్రెని, నిజమైన గొర్రెని మాంసాన్ని తినమని మాంసం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనకైతే గ్రంథాన్ని ఇచ్చాడు ఆయన. 7 ముద్రలు ఇచ్చాడు ఆయన. విప్పబడిన పుస్తకాలు ఇచ్చాడు ఆయన. అది చేతికిచ్చి అన్నాడు, దీన్ని తిను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్ద ప్రశ్న, ఎంతమంది రోజు మీ ఇంట్లో ఈ గొర్రెను తింటున్నారు? ఎంతమంది ఈ గొర్రెను తింటున్నారు? వాళ్ళేం చేదు కూరలో తినాలి. ఇది తిన్న తర్వాత చేదు అయిద్ది అన్నాడు. ప్రైజ్ లా. ఈ గ్రంథము నువ్వు తిన్న తర్వాత నీ కడుపుకు చేదైద్ది. ప్రైజ్ లా. దానికి ప్రవక్త ఇలా అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని తింటావో పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వీధిలో వాళ్ళందరూ నీకు శత్రువులు అవుతారు. అది చేదంటే అందరూ నీకు శత్రువులు అయిపోతారు. నువ్వు వాక్యము తిన్నావు అంటే ఖచ్చితంగా మీ ఊర్లో నువ్వు శత్రువు అవ్వాల్సిందే. నువ్వు సామాన్యంగా అందరితో అక్క, వందనాలు అక్క, లేకపోతే ప్రతి పనికి సై అనే తట్టు ఉండలేము. ప్రతి పనికి సై అనే తట్టు ఉండలేవు. డీజే బాక్స్ ధన 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 సౌండ్ వస్తుంది, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, నేను కూడా డ్యాన్స్ చేస్తానంటే కుదరదు, కుదరదు. అందరూ పోట్లాడుతున్నారు, నేను కూడా రెండు మాటలు మాట్లాడొద్దాం, కుదరదు. ప్రైజ్ ది లార్డ్. ఈ పుస్తకం తిన్న తర్వాత కుదరదు. కృప కలుగునుగాక. ఒకవేళ గొర్రె పిల్లని తిని మేము బయటికి వెళ్తామంటే కుదరదు. గొర్రె పిల్లని తిని ఉదయకాలం దాకా గదిలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్లని తిని రాత్రి మేము వెళ్ళిపోతాం, గొర్రె పిల్ల అయిపోగానే కుదరదు. ఉదయకాలం దాకా ఉండాలి. ఒకవేళ కానీ దాన్ని మిగిలితే దాన్ని కాల్చేదాన్ని కూడా అక్కడ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ గొర్రె పిల్లని తిని, ప్రైజ్ ది లార్డ్, అనగా మనకి ఇవ్వబడిన గొర్రె పిల్ల ఈ గ్రంథమే. ఇది విప్పబడిన గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు విప్పబడిన గ్రంథం ఇది? సమస్త మర్మములు ఓపెన్ అయినవి. ఎవరికి ఓపెన్ అయినవి? అందరికి కాదు, తినే వాళ్ళకి, గదిలోకి వచ్చిన వాళ్ళకి, రక్తపు గుర్తు ఉన్నవారికి ఈ గ్రంథము ఓపెన్ అయిన పుస్తకం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తినాలి. ఎందుకు తెల్లవారి నాకు ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గదిలో ఉండాలి? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గదిలో ఉండాలి? కొంచెం మారింది నాన్న, మార్చవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు గదిలో ఉండాలి? కృప కలుగునుగాక. ఎందుకు గదిలో ఉండాలి? ఆమేన్. ఎస్తర్ గదిలో నుంచి బయటకు వచ్చింది, షూలమితు గదిలో నుంచి బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ వధువైతే రాత్రంతా ఉండి ఉదయకాలం 6-9 మధ్యలో ఎత్తబాటుకి వెళ్ళిపోతుంది. అందుకే గదికి రమ్మన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకని గదికి రమ్మంది.
ఇప్పుడు గదిలో కూర్చొని ఏం చేయాలి? నువ్వు ఇవ్వబడిన పుస్తకాన్ని తినాలి. పెద్ద క్వశ్చన్ మళ్ళీ, తింటున్నావా? తినకుండానే తింటున్నానంటే అయిపోయింది నీ వ్యవహారం. బీపీలు షుగర్లు పెరుగుతాయి, గుర్తుపెట్టుకో. తింటే తిన్నానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని తినకుండా తిన్నానంటే అయిపోయింది నీ పని. అయ్యా, నేను చాలా కఠినంగా మాట్లాడుతున్నాను. ప్రోక్త అన్నాడు, సరిదిద్దేటప్పుడు సున్నితంగా మాట్లాడలేమన్నాడు. చదవండి మెసేజ్లు. నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, కొంచెం రేపుతున్నాను మిమ్మల్ని. ప్రైజ్లా, హల్లెలూయా. వాస్తవానికి ఇప్పబడిన పుస్తకాన్ని మగోళ్ళు తింటారు. అర్థమైంది? ఘాటుకోలేదు ఈ మాట. ప్రైజ్లా, ఆడవాళ్ళు కూడా తింటారు. అటు మగోళ్ళు తింటారు, ఇటు ఆడవాళ్ళు తింటారు. తినదేవరు ఇప్పుడు అంటే ఈ పుస్తకం తినాలని అసలు ఆశే పుట్టట్లేదంటే నువ్వు కాదు, నువ్వు రెండు కాదు, ఏదో మధ్యలో ఉంది వ్యవహారం. అసలు ఈ పుస్తకాన్ని రక్షింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ఈ పుస్తకాన్ని చూస్తే నీకు వాంఛ పుట్టాలి. నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పొంగాలి. బార్షాపం చూసినోడికి వాడి అవయవాలన్నీ లాగుతూ ఉంటాయి, కాకేస్తూ ఉండిద్ది ఆ మందు అని. ప్రైజ్దలా. టీ అలవాటు ఉంటాయి కొంతమందికి. ఉదయాన్నే టీ తాగిన దాకా వాళ్ళకి మీకు తెలిసిన 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు టీ తాగడానికి వెళ్తారు. ఉదయాన్నే లేచి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు టీ తాగడానికి వెళ్తారు. ఒక గ్లాసు టీ కోసం అంత దూరం వెళ్తారు. మరి అంతే, ఆ సొక్క నోటిపై పడితే కానీ 4 చల్లారిద్ది. ప్రైజులా. ధనవంతుడు అన్నట్టు ఒక బొట్టేయ్యా, 4 చల్లారిదానికి ఒక బొట్టేయ్యా. ప్రైజ్దలా. మరి నిజంగా విప్పబడిన పుస్తకం నీ ఇంట్లో ఉందంటే కొంచెం అన్నా ఉండాలిగా. ఆకలి టీ రోజు తాగేవాడికి టీ తాగాలనే ఆ దప్పిక పుట్టిద్ది. ప్రైజ్లా. కృప కలుగును గాక. ప్రోక్త ఒక మాట అన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమన్నాడు తెలిసిన? కృప కలుగును గాక. భలే మాట్లాడాడు ఆయన. దేవుడు ఆయన యందు దాహమును కలిగి ఉండుటకు నిన్ను సృజించును. ఏముంది మాట? మరోసారి చదువుతున్నాను. దేవుడు ఆయన యందు దాహమును కలిగి ఉండుటకు నిన్ను సృజించును. నీకు దాహం వేసిద్ది, తీర్చుకునే నీళ్లు ఆయన దగ్గర ఉన్నట. దాహం వేసేదేమో నీకు, తీర్చే నీళ్ళేమో ఆయన దగ్గర ఉన్నట. ప్రైజ్ ది లార్డ్. అలా సృజించాడట నిన్ను. అబ్బా, నిన్ను సృజించింది అబ్బా ఏసాడు బతుకుపోయి అట్లా కాదు. నీకు దాహం వేసినప్పుడు, నీకు ఆకలి అయినప్పుడు ఆయన దగ్గరికి వెళితేనే దాహం తీరిద్ది, ఆయన దగ్గరికి వెళితేనే నీకు ఆకలి తీరిద్ది. అలా నిన్ను సృజించాడట. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే, తినడానికి త్రాగడానికి మరొక దానికి అలవాటు పడితే, ప్రోక్త అంటాడు వాస్తవానికి దేవుడు నిన్ను అలా సృజించినప్పుడు మందు తాగడం అనేది అది శరీర దాహం కాదు. ఆత్మకున్న దాహం దేవుని దగ్గర తీర్చుకోలేనప్పుడు మందుకు అలవాటు పడతాం. మానసికమైన రోగం, మానసికమైన వ్యధ, మానసికంగా నేను ఓడిపోయాను, కుటుంబంలో ఓడిపోయాను, వ్యక్తిగతంగా ఓడిపోయాను అనుకున్న వాడు మందులకు బానిసలు అవుతారు. మానసికంగా ఆ తాగితే పడుకుందాంలే అని. వాస్తవానికి ఆ దాహం తీర్చే దేవుడు, ఆ దాహం తీర్చే దేవుడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దాహం తీరిద్ది. ఓడిపోయిన నువ్వు గెలుస్తావు అక్కడికి వెళ్తే. ప్రైజ్ ది లార్డ్. అలా ఏదైనా ఏ అలవాటుకైనా నువ్వు అలవాటు పడ్డావంటే అది లోకమిచ్చే దాహం కాదు, దేవుడిచ్చే దాహం. అది నువ్వు ఆయన వదిలిపెట్టావు కాబట్టి అది తీరుస్తుంది. కానీ దేవుడు అంటాడు ప్రతిదీ నీకు ఆకలి కావచ్చు, ఏ ఆకలైనా ఆధ్యాత్మికంగా ప్రతి ఆకలిని దప్పికని తీర్చడానికి దేవుడు ఆ రీతిగా నిన్ను సృజించాడు.
కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనము తెరవబడిన పుస్తకం మన ముందుంది. దీన్ని తినమన్నాడు. అన్నాడా? తినమన్నాడా? ఈ గొర్రెపిల్లను ఆయన ఏం చేయమన్నాడు? తినమన్నాడు. ఉదయకాలం వరకు ఏం మిగిలి ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? ఉదయకాలం కల్లా ఏమీ మిగలకూడదు అన్నాడా? మిగిలించమన్నాడా? మొత్తం తినమన్నాడా? అయ్యా, ఉదయకాలంలో వచ్చేసరికల్లా ఏమీ మిగలకూడదు, మొత్తం తినేసేయండి. ఒకవేళ మిగిలిందా దాన్ని అగ్నితో కాల్చేయాలి. అగ్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకో. అగ్నితో దాన్ని కాలవాలి. ఇంక ఎవడు తినటానికి లేదు. రక్తపు గుర్తు కింద ఉన్నవాడే తినాలి. పక్కోడు తినటానికి వీలు లేదు. అందుకనే ఉదయం మిగిలిందా దాన్ని కాల్చేయాలి. అగ్ని కూడా రెడీ చేసి పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వారి డ్యూటీ అంటే ఏంటంటే ఉదయం కల్లా ఇది మిగలకూడదు, తినాలి. గుర్తుపెట్టుకో. లోపల ఉన్న వాళ్ళు ఇలా అనొచ్చు, అరే బయటికి వెళ్ళి బిర్యానీ తినొస్తామేమో, జాగ్రత్త, రాత్రికి గొర్రెపిల్లని తినాలి మనం. బిలాల పక్కన ఉందని తినొస్తామేమో, ఈ రాత్రి ఏం తినాలి? గొర్రెపిల్లని తినాలి. అందుకని ఖాళీ కడుపులతో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవరికి వండట్లా, ఇక్కడ ఖాళీ కడుపులు పెడుతున్నాం ఇక్కడ మేము. ఎందుకు? గొర్రెపిల్లని తినటానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఏం తినేయాలి? ఇక్కడి నుంచి గొర్రెపిల్లని తినేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఖాళీ కడుపులతో రమ్మని చెప్పాం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు అన్నం అనట్లేదా అక్కడ? సహోదరుడా, మరొకటి వండి పెట్టాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది తింటాం అలవాటు చేసుకో ముందు. ప్రైజ్ ది లార్డ్. రాత్రికి రాత్రే వాళ్ళు ఆకలితో వచ్చి కూర్చున్నారు అక్కడ. అబ్బా, ఆమేన్. అబ్బా, సెల్ ఫోన్లు చూసే వాళ్ళందరూ సెల్ ఫోన్లు పక్కన పడాల్సి వచ్చింది. ఈ గదిలో సెల్ ఫోన్ చూడటానికి లేదు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఈ గదిలో సెల్ ఫోన్ చూడటానికి లేదు. ఈ గదిలో వాట్సాప్ కాల్ చేస్తాం, కుదరదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారులు బిజీ వర్క్ ఏంటంటే తినే పని. కృప కలుగునుగాక. తెల్లవారులు తినాలి ఇక్కడ. ఆమేన్. నేను కొంచెం కుదరదు. పడుకునేవాడికి అటు ఇటు చూసేవాడికి లోపల అవకాశం లేదు. గొర్రె పిల్లని తినేవాడికే లోపల. అసలు రక్తపు గుర్తు కిందకి వచ్చిందే గొర్రె పిల్లని తినడానికి. తెల్లవారులు తినాలంట. అక్కడ చెప్పబడిన ఒక మాట ఏంటంటే, అమ్మా గొర్రె పిల్లంతా కంప్లీట్గా తినండి. ఏంటి? గొర్రె పిల్లంతా కంప్లీట్గా తినండి. ఓకేనా? అడగచ్చా మిమ్మల్ని ఒక మాట? అయ్యా మొత్తం తినారు గొర్రె పిల్ల మీరు? అయ్యా మీ గొర్రె పిల్లని మీరు మొత్తం తినారా అన్న? తండ్రి ఏమయ్యా కొంచెం ఇటు చూడండి. ఈ కాల ప్రవక్త ద్వారా 7 ముద్రల పుస్తకాన్ని 1200 మెసేజ్లు దేవుడు మనకిచ్చిన ఈ 66 గ్రంథాలతో పాటు ఆ 7 ముద్రల ప్రత్యక్షతలో ఉన్న విషయాలు 1200 మెసేజ్లుగా ఈ గొర్రె పిల్లను మనకిచ్చాడు. ఈ గొర్రె పిల్లను ఎంత తిన్నారు మీరు? సార్ వాస్తవానికి మనం రాత్రి కాలంలోనే ఉన్నాం. పాస్టర్ గారు ఈ రాత్రికి రాత్రి తినమంటూ మొత్తం ఏడు తినమంటూ మమ్మల్ని, అది కాదు నేను అంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనం రాత్రి కాలంలోనే ఉన్నాం. పెళ్లి కుమారుడు వచ్చింది అర్ధరాత్రి వేళ. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమారుడు వచ్చింది అర్ధరాత్రి వేళ. మనము కూడుకుంది సాయంకాల సమయంలో. సాయంకాల సమయంలో పెళ్లి కుమార్తె కూడుకుంది. అర్ధరాత్రి సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు. ఇదిగో పెళ్లి కుమారుడు 7వ దూత పరిచయం చేశాడు. ఇప్పుడు అర్ధరాత్రి కాడ నుంచి తెల్లవారిన దాకా పెళ్లి కుమారుడితో సహవాసంలో ఉన్నాము.
ఉన్నావా? ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలిసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెబితేనే వెళ్ళాలి. నువ్వు కృప కలుగునుగాక. ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన చెప్పాలి. ఎందుకంటే కృప కలుగునుగాక. ఎవరు గదిలోకి వచ్చినోడు ఎట్టబోతాడు? రాత్రి వేళ ఎటు వెళ్తాడా? అబ్బా, చాలా బాగుంది. అంటే ఆయన తన వాక్యం చేత నిన్ను బంధించేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఆయన అన్నాడు, ఈ రాత్రి ఆయన వచ్చి పెండ్లి కుమారుడు వచ్చి, దేవునికి స్తోత్రం, విప్పబడిన పుస్తకాన్ని తెచ్చాడు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు ఊరకు రాలేదు సార్. పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అని మత్తయి రాసిన సువార్త 25:6 కేకేశాడు. వాస్తవానికి పెళ్లి కుమారుడు వచ్చింది ప్రకటన 10:1 పెళ్లి కుమారుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమారుడు వచ్చిందా ప్రకటన 10:1. కేకేసిందేమో మత్తయి సువార్త 25:6. కేకేసింది 7వ దూత. ప్రైజ్ ది లార్డ్. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని చూసింది ముందు 7వ దూత. ప్రైజ్ ది లార్డ్. ఈ 7వ దూత పరిచర్య పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను కలపటం, పెళ్లి చేయటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ దూత పరిచయం చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి, నేను వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల మొదట యోహాను గారు పరిచయం చేశాడు. మెడతెత్తానంటే ఒక ఆయన తీసుకురన్నాడు. నా పని అయిపోయిందిలే, తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంది అంత ధైర్యంగా ఉన్నావేంటి నువ్వు? కృప కలుగునుగాక. ఆమె ఏందో మెడకాయ కోరింది. మేము మెడకాయ కొడతానికి వచ్చాము. ఎక్కడంటే ఎక్కడ ప్లేస్ చెప్పు అన్నాడు. అక్కడికి వెళ్దాంపా, నా డ్యూటీ అయిపోయింది, వెళ్దాంపా. ప్రైజ్ ది లార్డ్. యోహాను, ఏంది నీకు ఇంత ఆనందము? నా డ్యూటీ అయిపోయింది, వెళ్దాంపా. హల్లెలూయా. 6 నెలల ప్రసంగం చేయాలి, అయిపోయింది డ్యూటీ. 21 సంవత్సరాలు నేర్చుకోవాలి, డ్యూటీ అయిపోయింది. నేను గొర్రె పిల్లల పరిచయం చేయాలి, డ్యూటీ అయిపోయింది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మెడకాయ చేతో కాలు నీ ఇష్టం తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా మెడకాయ తీపించుకున్నాడు. వాడు కొట్టేవాడు చూసి ఆశ్చర్యపడి, ఏంది ఇంత ఆనందంగా ఉన్నాడు ఏంది? ఎవరైనా కాళ్ళు ఏలగబడతారు. అయ్యా నన్ను చంపొద్దయ్యా, రాజుగారు చెప్పండి అయ్యా, బతకాలందయ్యా. యోహాను గారు అలా లేడు, చాలా హ్యాపీగా వెళ్ళాడు. మెడకాయ ఆడబెట్టమని అక్కడ ఆడబెట్టి నరికేశాడు సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, ప్రతి ప్రవక్త ప్రతి విశ్వాసి పునరుద్ధానమును చూసిన వారు. విశ్వాస అంటే పునరుద్ధానం చూసిన వాడు, అనగా తిరిగి లేచా చూసిన వాడు, మరణమును పునరుద్ధానాన్ని చూసిన వాడు. హల్లెలూయా. ఎందుకు రాత్రి నిన్ను బంధించాడు? ఏబుని రాత్రి బంధించాడు, బూడిదలో బంధించాడు. ఈ కాల ప్రవక్త బూడిదల నుంచి లేపటలా. ఒక సిస్టర్ అంది, హల్లెలూయా, బూడిదల నుంచి లేపవా? ఇంట్రెస్ట్గా ఉంది అక్కడ బూడిదలో. ప్రైజ్ ది లార్డ్. బూడిదల నుంచి లేపయింది ఏబు. నువ్వు ఎంతకాలం బూడిదలో ఉంచుతూ ఏబుని? కొంచెం ఆడి నుంచి లేపి ఇంక ప్రసంగం చేయవా అంటే, సిస్టర్ మీకు కనపడలేదు కానీ నాకు కనపడుతుంది. బూడిదలోని పునరుద్ధానాన్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. శ్రమలలోనే పునరుద్ధానం కనపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఏదైనా చెయ్యాల్సి వచ్చినప్పుడు చెయ్యగలిగే మనసుంటే పునరుద్ధానం కనబడుతుంది. పిరికివాడికి కనబడదు. నేను ఉదయకాల సభలో చెప్పాను, పిరికివాడు 10 లక్షల సార్లు చచ్చిపోతాడట. పిరికివాడు 10 లక్షల సార్లు చచ్చిపోతాడు. ఎవడాడు? వీరుడు అసలు చావడు అన్నాడు. వీరుడికి మరణమే లేదు. దేనికి పిరికివాడివి? దేనికి పిరికోడు? 10 లక్షల సార్లు చచ్చిపోతున్నాడు అన్నాడు. దేనికి? వాక్య క్రమమును చేయటానికి. ప్రజలో నువ్వు దశమ భాగం తీలేని వ్యక్తుల నుండి చెబుతున్నాను. నువ్వు చచ్చినోడివి, పిరికోడివి, దేవుడి దగ్గర నుంచి ఏమి తీసుకోలేని దరిద్రుడివి, పిరికోడివి, దేవుని సంతోషం పెట్టడం తెలియనోడు పిరికోడివి. నువ్వు కోరకు దేవుడి దగ్గర ఏమి?
కోరకు ముఖము ఆగ మేఘాలు తిప్పుకుంటారు దేవుడు నీ ముఖం చూస్తే. నేను ధైర్యంగా చెప్పగలను అన్నమాట. వాక్యం విలువ తెలియని నీకెందుకు ఆశీర్వాదం ఇస్తాడనుకున్నా దేవుడు. శాపగ్రస్తుడు బా పక్కకే అన్నాడు, కాకేశాడు. ఈయన ప్రార్థన చేయడం చేతకనుడివి, ప్రార్థన అంటే చేతకనుడివి, ప్రార్థన గదికి వెళ్ళనోడివి. ఎవడు నువ్వు? పిరుకోడివి, పిరుకోడు నువ్వు. నీ జీవితం ఓడిపోవటానికి కారణం అన్నాడు ప్రార్థన లేమి. నీ పరిస్థితులు మారిపోవడానికి కారణం ప్రార్థన లేమి. క్రమముతో కూడిన ప్రార్థన చేయాలి, నోటుకొచ్చినవి కాదు. ప్రార్థన అనేది అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుష్ట ఈ 3 జరిగించిన తర్వాత చేసేది ప్రార్థన. ప్రవక్త ఏమన్నాడు తెలిసిన? ఆ 4 సమపాలలో ఉండాలి. అది జీవపు చక్రం, అది జీవపు చక్రం. నేను వాక్యం వినను ప్రార్థన రెయ్యం మోగులు చేస్తానంటే కుదరదు. నేను రెయ్యం మోగులు ప్రార్థన చేస్తాను, వాక్యం వినను. లేకపోతే ప్రార్థన మారుకొని నేను వాక్యం చదువుతా, వర్తమానం చదువుతా, కుదరదు. హల్లెలూయా. అది సమపాల్లో ఉండాలి. ఆ యొక్క జీవపు చక్రం తిరుగుతూ ఉండాలి. నీ అవయవాలను తాకుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు వాక్యం ఉన్నప్పుడు అవయవాలను తాకాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అభిషేకం రావాలి. హల్లెలూయా. నువ్వు సహవాసానికి వెళ్తే నీ సెకండ్ ఇస్తే సహోదరుడికి వాడికి మంట పుట్టాలి. కదలాలి వాడికి. అసలు నీ హ్యాండ్ తగిలితేనే వాడికి ఏదో అవ్వాలి. నీ హ్యాండ్ తగిలితే షాక్ కొట్టినట్టు ఏదో అవ్వాలి. నువ్వు పలకరిస్తే వాడికి ఏదో అవ్వాలి. అది 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 అదే అని చెప్పింది. నువ్వు రొట్టె విరచడానికి వచ్చి కాళ్ళు గడవటానికి కూర్చుంటే ఏదో అవ్వాలి అక్కడ. ఏది చేయలేకపోయినా పిరుకోడివి, 10 లక్షల సార్లు చచ్చేవాడివి. పిరికి వాడికి పరలోక రాజ్యము లేదు. పిరికోడు సరి చేసుకోలేడు. అయ్యా నాకు దర్శనం కనపడింది, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దెయ్యం కూడా దర్శనం వచ్చింది నీకు. మోసపోకు, మోసపోకు. నీకు దర్శనం గడిపినా, కల కనబడినా, దేవుడే కనబడినా తన వాక్య క్రమానికి దాటి వెళ్ళడు. అది మనకు ప్రవక్త నేర్పింది. తన వాక్య క్రమానికి దేవుడు దాటి వెళ్ళడు. ప్రైజ్ ది లార్డ్. నీకు వాక్య క్రమములో నుండే జీవం బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు రాత్రి అంతా గదిలో ఉండమన్నాడు? ఆమేన్. రాత్రి అంతా వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన? ఒకళ్ళు షేక్ హ్యాండ్ తీసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, మనం రక్తపు గుర్తు కింద ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ, మనం రక్తపు గుర్తు కింద ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ, సంహారకుడు అదిగో అట్టు వెళ్తుంటే మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. బయట మరణం కావకి నిలబడుతున్న సహోదరుడు, మనం రక్తపు గుర్తు కింద ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. వాటేసుకుంటున్నారు అట్లా, కావుగులించుకున్నారు అట్లా. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఏది ఆనందం? తిన్న ఆనందం ఏది? ప్రైజ్ ది లార్డ్. కాళ్ళన్నీ అయిపోయినాయి, కాళ్ళు లెగ్ పీసులు బాగుంటాయి కాబట్టి తినేశారు. ఇక లోపలంతా పేగులు పట్టి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మరి అవి కూడా తినాలిగా, అవి కూడా తినాలిగా. లోపల క్లీన్ చేస్తారు మొత్తం, పోట్లు అన్నీ కాలుస్తున్నారు లోపలే. ప్రైజ్ ది లార్డ్. గదిలో కాలుస్తున్నారు. ఏమయ్యా మాంసం ఒక్కటే తినేది, లోపల ఏమైనా పేగులు తినరా? ప్రైజ్ ది లార్డ్. తినటానికి అలవాటు పడితే అన్నీ లోపలికి పోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ పేగుల కోసం కూడా తగతగలాడుతూ ఉన్నారు. కాలవటం కానీ అన్న తొందరగా, ఆ నిప్పుల మీద కాలవటం కానీ, మేము తినటానికి రెడీగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలిసిన? ఈ రాత్రి మరణము దాటిపోతుంది మాకు. అసలు విషయం ఏంటంటే ఉదయాన్నే ప్రయాణం. ఏంటయ్యా? ఉదయమనే
ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? మా ఊరికిలే. ఇప్పుడు నువ్వు ప్రభరాత్రి భోజనం తొందరగా ముగిస్తే ఆటో ఎక్కుతాం మేము. ప్రైజ్లా కృప కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళైతే ఆటోలు ఎక్కేదానికి లేదు. ఇక తెల్లవారిందా గదిలోనే ఉండాలా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక. అయ్యా మరి పుస్తకం తినండి, నా మాటలు ముగిస్తున్నాను. తిందామా సార్? తిందామా అని కాదు సార్, తినేదానికే గదిలోకి తెచ్చాడు ఆయన. ప్రైజ్లా. వాళ్ళ గదిలో కూర్చోబెట్టి మాంసాన్ని ముందు పెట్టాడు. అర్ధరాత్రి వేళ మనకు పుస్తకాన్ని ఓపెన్ చేశాడు. కృప కలుగును గాక. నీకు సైట్ ఉందని ఆయనకి తెలిసే ఆయన అద్దాలు తెచ్చాడు. ప్రైజ్లా. నీకు రాత్రిపూట కరెంట్ లేదని సంగతి ఆయనకి తెలిసే ఆయన లైట్ తెచ్చాడు. ప్రైజ్లా. అందుకని అగ్ని స్తంభం ఎక్కడికి వచ్చింది? మేఘ స్తంభం ఎక్కడికి వచ్చింది? దేనికి? ఈ పుస్తకాన్ని తింటానికి. రాత్రి పోగులు తినండి. స్వభావాలు మార్చబడతాయి. ప్రవక్త అంటాడు, మన ముందున్న పితరులు 39 గ్రంథాల్లో ఉన్నవారు ప్రభు వాక్యాన్ని నెరవేర్చి మనకి మాదిరిగా ఉన్నారు. వాళ్ళు జీవించి మాదిరిగా ఉన్నారు. మన ముందు పెట్టబడిన ఈ సువార్త కొరకు మనం నెక్స్ట్ తరానికి అందించడానికి రోషంగా బతకలేమా అన్నాడు. రోషంగా బ్రతకలేమా? అది మన చేత కాదా? చేత కాదా మనకి? ప్రవక్త అన్నమాట ఇది. చేత కాదా అలా మనం జీవించటం? ఉద్రేకాలతో నిర్ణయం తీసుకుంటే, ఇదిగో ఈ గేట్ దాటి వెళ్ళిన తర్వాత, అవతలకి వెళ్ళిన తర్వాత నీకేం గుర్తుండదు, అది పనిచేయదు, నీకేం మేలు చేయదు. ఉద్రేకం. నిర్ణయాలు రక్తములో తీయాలి. ప్రవక్త అన్నాడు, ఉద్రేకం కాదు, ఉద్యమం కావాలన్నాడు. నీ రక్తములో ఉన్న ప్రతి పాపపు కణమును బయటికి నెట్టే ఒక ఉద్యమం రావాలి. అది పుస్తకం తింటేనే జరిగింది, గొర్రె పిల్లను తింటేనే జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చెయ్యలేవా ఆ పని? ప్రవక్త అంటాడు, మనము చెయ్యలేవా ఆ పని? ఖచ్చితంగా చేస్తాం. చేయలేమా? ప్రైజ్ ది లార్డ్. చేయలేమా? అసలు బైబిల్ గ్రంథంలో రాయబడిన విశ్వాస వీరుల జాబితా అంతా చేసి చూపించిన వారు వాళ్ళ పేర్లు అందుకు రాయబడ్డాయి. చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత, పాస్టర్ గారు ఏం చేస్తా, ఇంట్లో నాకు చాలా బలహీనతగా ఉంది, మా ఆయన నా మాట వింటలేదు. ఇంకొకళ్ళ ఫోను, మా ఆవిడ నా మాట వింటలేదు. మరొకళ్ళ ఫోను, సరే పిల్లలు నా మాట వింటలేదు. ప్రైజ్ ది లార్డ్. సారీ, అసలు మరలా ఫోన్, నా శరీరం నా స్వాధీనంలో ఉండలేదు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం వస్తున్నా పాస్టర్ గారు, ఈ శ్రమల దెబ్బలకి, ఈ శోధన దెబ్బకి మనసు అంతా గందరగోళంగా ఉంటే ఈ ఎండల దెబ్బ ఒకటైంది, ఊపిరాటల్లా. ప్రైజ్ ది లార్డ్. నీకు చెప్పకూడదు కానీ ఆ ఎండలో వచ్చి కూర్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఏందంటే బాధ, మానసికంగా బాధ, శారీరకంగా బాధ. కొంచెం చల్లటి గాలి వచ్చింది కాబట్టి బాగుంది, లేకపోతే మీ బాధ మామూలు బాధ కాదు, ఇసురుకుంటూ కూర్చోవాల్సి వచ్చిన బాధ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదో కొంచెం కనికరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ బాధ లిస్ట్ రాసుకుంటే పెద్ద లిస్టే ఉంది మనందరికీ, లేదంటవయ్యా?
కానీ ఈ రాత్రి మెసేజ్ ఏంటంటే గదిలోకి వస్తే అన్నీ పోతాయి. ఏమా రక్తపు గుర్తు కిందకు వస్తే అన్నీ పోతాయి. పుస్తకం తింటే అన్నీ పోతాయి. తిందామా అయ్యా, తిందామా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పుస్తకాన్ని తిందామా? ఏమాన్. ఆకలి దాహం పెట్టాడు నీ లోపల. అబ్బా, నిన్ను సృజించేటప్పుడే ఆకలి పెట్టి దాహం పెట్టి సృజించాడట. అబ్బా, తయారు చేసేటప్పుడు అంటాడు ఇది 2 in 1 సార్. ఇది అంటే 2 వైపులా పనిచేసింది. ప్రైజ్లా కృప కలుగునుగాక. ఏంటంటే ఎక్కడ తయారు చేశారు ఇది 2 in 1. విన్నారా ఎట్టాటి అని? ఇదే సార్, ఇది 2 వైపులా పనిచేస్తుంది. ఇది 2 in 1. ఇక 3 in 1 4 in 1 కూడా ఉండేవి మరి. ప్రైజ్లా అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది 2 వైపులా పనిచేసింది. కొంచెం మన వైపు తిప్పరా దాన్ని కొంచెం. కృప కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసి ఎక్కడేసినా బతుకుతాడు. ఎండల్లో బతుకుతాడు, సరళైన బతుకుతాడు. కృప కలుగునుగాక. శ్రమల్లో పడేసిన బ్రతుకుతాడు, పరీక్షల్లో బతుకుతాడు, శోధనలో బ్రతుకుతాడు. అసలు నువ్వు ఎంత భయంకరమైన ప్రవేశంలో పడేసినా బతుకుతాడు. అతడు విశ్వాసి. అంటే ఓడిపోయేవాడు విశ్వాసి కాదు. అవుతాడా? పిరికివాడు 10 లక్షల సార్లు చస్తాడట. సార్, ఏ ఒక్క చిన్న క్రమమును నువ్వు చేయలేకపోయినా పిరికోడి. రోషం ఉండాలి. ఎలా ఉండాలి? బ్రతకడానికి రోషం ఉండాలి. ప్రైజ్లా. ఎలక్షన్ టైం కదా, ఏంటి ఇది? ఎలక్షన్ టైం. డబ్బులు వచ్చే కృప కలుగునుగాక. కొంచెం మాట మారితే లక్షలు వచ్చి పడతాయి చేతిలో. పోయి శుభ్రంగా నరకంలో కూర్చుంటాం. అది కొద్దిగా మాట మారితే లక్షలు వచ్చే టైం. ఏమయ్యా పాస్టర్ అబ్బరం గారు, చర్చి లేకుండా ఎంతకాలం ఉంటుంది నువ్వు? మొత్తం ఒక 100 మందే ఉన్నారుగా మీ పిల్లలు. శుభ్రంగా పోయి ఓటేస్తాను చెప్పు. వాడు ఒక 10 లక్షలు, ఈడు ఒక 10 లక్షలు ఇస్తాడు. పక్కకి వెళ్ళి ఒక 5 చెట్లు కొనుక్కోవచ్చుగా. వెళ్దామా? వెళ్తే ఇస్తారుగా. ఈరా మా పిల్లలు ఉన్నారా? ఒక 100 మంది ఆకున్నా మేము. ఏంటి అది టీడీపీ వాళ్ళకి ప్రైజ్లో ఇటు జగన్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు 10 లక్షలు వీళ్ళు 10 లక్షలు ఇస్తే మనకి డబ్బులు ఇవ్వరంట. అడిగే విధానం అడిగితే ఇవ్వరన్నా. ప్రైజ్లో లేలుగా. వీళ్ళు ఏంది పెద్ద 10 ఓట్లు వేసి గుద్దేవాళ్ళలాగా ఆయనతో తిరుగుతూ ఉంటారు ఆ ఎమ్మెల్యే చుట్టూ. ఈడు ఓటే ఈడు గుర్తుపెట్టుకో. నిజమది. ఎందుకంటే వాడితో తిరిగితే డబ్బులు ఎత్తువాడు అంతే. వాడు డబ్బులు పీక్కోవడానికి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. సారీ, ఉంటారు కొంతమంది అభిమానం కలిగిన వారు, రోషం కలిగిన వాళ్ళు ఉంటారు. ఏంది బ్రతకాలనుకునే విలువగా బతికే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నమ్మిన వాళ్ళ కొరకే ఉంటారు. సరే, దాని అంటలేదు. అంటే ఇలాంటి మాటలు చెబితే మనం తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకుంటాం ఖచ్చితంగా. కానీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏమి నేర్పుతుంది మెసేజ్ మనకి? మెసేజ్ ఏమి నేర్పుతుంది? వాళ్ళే వచ్చి తీసుకొచ్చి ఇచ్చిపోతే పోయింది కదా. అట్టేస్తారు వాళ్ళు. ప్రజలు ఓటు వేయకుండా, కనీసం ఫోటో కూడా తెక్కకుండా వాడు 10 లక్షలు ఇచ్చి వెళ్తాడా? ప్రైజ్లా. అబ్బా, మనం పోకపోతే వాడు ఇవ్వడు, మనం పోతేనే ఇబ్బంది. ఏందంటే ఈ బాధ? కృప కలుగునుగాక. ఏందంటే ఈ బాధ? సరే, ఈ బాధ మన కొద్దిగా కొంచెం పుస్తకం తిందాం. కృప కలుగునుగాక. ఇప్పుడు వెళ్దాం. అసలు ఆ పుస్తకం తిట్టి ఎలా ఉండదు ఒకసారి చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8వ వచనం.
అంతట పరలోకం నుండి నేను వినిన స్వరమున మరల నాతో మాట్లాడచ్చు, నేను వెళ్ళి సముద్రం మీదన భూమి మీద నిలిచి ఉన్నా ఆ దూత చేతిలో ఇప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు సేదగును కానీ నీ నోటికి తేనెవలే మధురముగా ఉండును నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును ఆ దూత చేతిలోని తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవల మధురముగా ఉండను కానీ నేను దాన్ని తిని వేసిన తర్వాత నా కడుపునకు సార్ ఇప్పుడు నీ పుస్తకం తీసుకోమని చెబుతుంది, కృప కలుగుని గాక. పుస్తకం తీసుకొని తినమని చెబుతుంది 7వ దూత, కానీ డైరెక్ట్గా 7వ దూత ఏమన్నాడంటే కృప కలుగుని గాక, ప్రైజ్ ది లార్డ్, కృప కలుగుని గాక. అట్లా ప్రకటన గ్రంథం అంతా చూపించిందే 7వ దూత, యోహానికి ప్రకటన గ్రంథం అంతా చూపించిందే 7వ దూత. నిజమేనా? ఇప్పుడు సలహా ఏంటంటే ఆ దూత అంటున్నాడు, నువ్వు డైరెక్ట్గా ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకున్నాడు. అబ్బా, డైరెక్ట్గా పుస్తకం ఎవరి చేతిలో ఉందో ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకున్నాడు. సార్ కొంచెం రావాల్సింది రావాలి బయటికి. డైరెక్ట్గా దూత దగ్గరికి వెళ్ళమన్నాడు అన్నాడా? ఈయన సైడ్ ఉండి అన్నాడు, నువ్వు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు. కృప కలుగునుగాక. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత బాగుంది ఆ మాట. డైరెక్ట్గా ఆయన దగ్గరికే వెళ్ళన్నాడు. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభరాత్రి భోజనం మనం ఎవరి చేతుల నుంచి తీసుకుంటున్నామంటే డైరెక్ట్గా ఆ దూత దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఆహా, ఈ రాత్రి ఈ పుస్తకాన్ని తినటానికి ఇక్కడికి వచ్చాం. మనం వచ్చామా? ఎవరిస్తున్నారు ఈ పుస్తకాన్ని మన చేతికి? ఇప్పుడు చదువుతా 8వ వచనం చదువు. ఇప్పుడు ఒకళ్ళు పెద్ద చదవండి. అంతటా ఎస్ ఎవరు ఈ స్వరం పలికింది? ఆ దూత క్రీస్తు. ఒక కాలు సముద్రం మీద ఒక కాలు భూమి మీద మోపి నిలబడిన దూత క్రీస్తు, బలిష్ఠకు దూత ఆయన క్రీస్తు. స్వరం పలికింది ఎవరన్నా? స్వరము పలికింది ఎవరన్నా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరం? ప్రకటన గ్రంథం అంతా చూపించింది ఆ స్వరమే. హల్లెలూయా. ఈ స్వరం అంటుంది ఆ దూత దగ్గరికి వెళ్ళి పుస్తకం తీసుకో. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఈ పుస్తకాన్ని తీసుకుంటారంటే ఆమేన్, ఆ పుస్తకంలో పేరున్న వాడు తీసుకుంటాడు. ఎవరు వెళ్తారు ఆ దూత దగ్గరికి? ఆ పుస్తకంలో పేరున్నవాడు. ఎంత ధైర్యం ఉండాలి ఆ దూత దగ్గరికి వెళ్ళాలి. ఆ దూత దగ్గరికి వెళ్ళాలని ఎంత ధైర్యం ఉండాలి. ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు నువ్వెక్కడున్నావు? ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద. నువ్వెక్కడున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద. మరి చేతులాడునే అన్నా. హల్లెలూయా. ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద ఉంటే చేతులాడునే. పుస్తకం ఇవ్వబడిన పుస్తకం చేతిలో ఉంది కదా. ఇప్పుడు చేతిలో పుస్తకం తీసుకోవాలంటే భూమి మీద నీకు చెయ్యట్టు అందింది. భూమి మీద నీకు చెయ్యట్టు అందింది. అందుకే ఇక్కడికి ఎక్కిరా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కిరా. విశ్వాసంలో కొంచెం లెగవు పైకి. రెక్కల గట్టు, కొంచెం పుస్తకాలు తింటానికి రెక్కల గట్టు. పట్టుకున్నారు ఇది. ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు కింద ఉన్నాయి, కుర్చీ ఏం పైన ఉంది, చెయ్యి ఎక్కడుంది? ఎక్కడే ఉంది. మరి నువ్వు తినాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 7వ దూత వచ్చి అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి పుస్తకం తీసుకున్నాడు. పుస్తకం తీసుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ప్రైజ్ ది లార్డ్. అందుకే హల్లెలూయా. నామకార్థ భక్తి చేయాలనుకుంటే
సావటం మేలు. నా సలహా, నామకార్థంగా బతికేదానికంటే సావటం మేలు. అంటే నా ఉద్దేశం, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకపోవడం మేలు. ఎందుకు ఆయన చేత అనిచ్చుకుంటావు? ఎట్టది అంతాడు నిన్ను. నాకు తెలిసే సంగతి. కేకలేసేటప్పుడు కూడా కనికరించడు ఆయన. అయ్యో 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 అని కొద్దిగా ఆ సూర్యుడిని కొంచెం ఏడు చేసిండు ఆయన. వారం రోజుల నుంచి మన అవస్థలు కాదు. వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో, పొయ్యిలో పెట్టేట్టుంది మాకు. ఎండలో పోతుండే బండి మీద ఎట్టుంది, పొయ్యిలో పెట్టేట్టుంది మాకు. కనికరం లేదా దేవుడికి? ఎంత ఎండను పంపిస్తాడా? ప్రైజ్లా అయ్యా, నరకం ఇంతకంటే ఎక్కువ ఉండిద్దయ్యా. అక్కడ అసలు కనికరం. ఇప్పుడైనా కొంచెం చల్లగాలి పంపించాడు. ఎందుకులే నా పిల్లలు బాధపడతారు, కొంచెం చల్లగాలి పంపిస్తుంది. అక్కడ కనికరం లేదు, అక్కడ కనికరం లేదు, అసలు లేదు. అది చెప్పడానికి సేవకులను పంపాడు ఆయన. కనికరం లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పుస్తకం తినడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చేతుల్లో ఉన్నదాన్ని తీసుకోవడానికి వెళ్ళాలి. చేతుల కింద లేవుగా. కళలో అన్న వెళ్తున్నారు అప్పుడప్పుడు. గాల్లో కళ్ళు వస్తూ ఉంటాయి. కళలో గాల్లో ఎగురుతూ ఉంటాం. చాలాసార్లు వచ్చినాయి కళ్ళు మనకి. కొంచెం ప్రార్థనా పరులకు వస్తూ ఉంటాయి, నాకు తెలుసు. గాల్లో లేచి వెళ్ళిపోతూ ఉంటాం. గాల్లో లేచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవడైనా శత్రువు ఎంటబడితే మన గాలి లేచి తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎట్ట వెళ్తావో తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటాం మనం. కృప కలుగునుగాక. దేవుడి కళలు ఎందుకు చూపిస్తాడంటే, ఎగిరిపోయే టైం ఒకటి ఉంది, ఇట్టాగే వెళ్తావు నువ్వు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా భక్తి చెయ్యి. కృప కలుగునుగాక. రోసం కలిగి భక్తి చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అందరిలాగా ఉండకు, రోసం కలిగి భక్తి చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు ముగిస్తున్నాను. ఈ పుస్తకం తినాలంటే ముందు పుస్తకం తీసుకోవాలిగా. పుస్తకం తీసుకోవాలంటే ఇక్కడ లేదు కది. ఆకాశం సింహాసనం, భూమి నా పాదపీఠం అని ఆయన చేతిలో ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే కానీ ఆ పుస్తకం నీకు దొరకదు. హల్లెలూయా. కొంచెం వెంటబడాలి సార్ ఈ రెవల్యూషన్ కోసం. వెంటబడదామా? 1వ తిమోతి రాసిన పత్రిక చదువు. త్వరగా నా టైం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 6:11. ఒక మాట చదివి, దైవజనుడా, ఈ మాట చిన్న మాట కాదు, దైవజనుడా అని పెద్దగా అట్ట చదవాలి కదా. అట్టుంది అక్కడ. ఒక్క మాటనికే ఒక కామ పెట్టాడు అక్కడ. దైవజనుడా. ఏరియా ఒకరోజు అన్నారు, దైవజనుడా, రాజు రమ్మన్నాడు రా. అవునా? నేనే దైవజనుడు అయితే, ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని బొగ్గు చేయనుగాక అన్నాడు. ఆకాశం అగ్ని వచ్చింది. ఈ రాత్రి చిన్న హోంవర్క్ మీకు. అసలు ఆకాశం అగ్గినట్టు వచ్చింది ఈ రాత్రి చూడండి. ఎతకండి కొంచెం. బైబిల్లో కాదు, మీ కళ్ళతో చూడటానికి ఎతకండి. అసలు ఆకాశం నుంచి అగ్గినట్టు వచ్చింది. వాళ్ళు ఎట్ట చచ్చారు? అయ్యా, ఈయన పలకగానే అగ్గినట్టు వచ్చింది. అసలు అగ్ని ఎక్కడుంది? అది అట్ట కిందకు వచ్చింది. వీళ్ళు ఎట్ట చచ్చారు? కొంచెం దృశ్యాలను సెటస్కోప్ పెట్టి చూడండి. ప్రైజ్ ది లార్డ్. మనం చూడము దాన్ని. అంటే అంత విశ్వాస పరిమాణానికి ఇంకా రాలా కదా. చదువు, ఇప్పుడు చదువుతాం. దైవజనుడా, ఎట్ట మళ్ళీ చదువు, భలే ఉంది. వీటిని విడిచి ఎడుబారిపోవాలి. ఏదో తప్పు చదివినావు అనుకుంటా నువ్వు. ఎస్, అది దైవజనుడు, నీవైతే వీటిని విసర్జించి. ఓకేనా? పుట్టినోట్లు ఏముందంటే విడిసి పారిపోము. పుట్టినోటి చదివిండి ఆయన. సరే, రెవల్యూషన్ పెంచాడు. ప్రైజ్ ది లార్డ్.
కృప కలుగునుగాక. ఓకేనా? ఇప్పుడు చదువుదాం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు మహిమ కలుగునుగాక. అసలు పారిపోవాల్సింది ఏదో తెలిసినా చదువుదాం. దేని నుంచి పారిపోవాలి? 10వ వచనం. ధనవంతులు ఒకటి అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకుక్తములకు హానికరములైన అనేక దురాశలను పడును. అట్టివి మనుషులను నష్టములను నాశనములను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. అబ్బా, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకున్నారట. పక్కోటి పడవలు ఈడే పొడుచుకున్నాడు. ప్రజల ధనాపేక్ష ఏమో చేసింది? నువ్వు పొడుచుకునేటట్టు దైవజనుడా నీవైతే వీటిని విడిచిపెట్టి పారిపో. అది ఇప్పుడు అర్థం వచ్చింది మనకి ఏం వదిలిపెట్టాలో. విడిచిపెట్టి విసర్జించు. విసర్జన అనేది ఎక్కడ వాడతారు తెలిసిన? అర్థమైంది మాట మీకు? విసర్జన వివరించమంటారా? ప్రైజ్లా కృపకాలు అర్థమైపోయింది. విసర్జించి ప్రైజ్లా. అబ్బా, ఆ ధనము కోరికలను దేంతో పోల్చాడు ఆయన? విసర్జనతో పెట్టాడు ఆయన. వాటిని కొంచెం విసర్జించు. అబ్బా, విడిసి పారి పొమ్ము వాటి నుంచి. అబ్బా, అసలు మనం పట్టుకుంది వాటిని కదా. కళ్ళు తెరిస్తే కనబడదు అయ్యే కదా. అమ్మో, ఆ వార్డు కౌన్సిలర్కి ఎవడాడు ఆ జాగ్రత్త పెట్టాడు చూడు. ఎవరు వాలంటీర్. ఆ వాలంటీర్కి డబ్బులు ఇస్తున్నాడయ్యా. 10 లక్షలు ఇచ్చారే పంచమని. ఎన్నన్నా కానీ కనీసం 8 లక్షల మంచిగా 2 లక్షలు నొక్కుతున్నాయి వాడు. అమ్మయ్యో, 2 రోజుల్లోనే వాడికి 2 లక్షలు వస్తాయి. ప్రైజ్లా కృప కలుగునుగాక. లేదు, ఒకరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగేటప్పుడు మా చర్చి పిల్లలు మన చర్చి పిల్లలు ఎవరు రమేష్ గారు ఆయన అనేసి ఆయన ఉన్నాడు కదా, మిట్టపల్లి రమేష్ గారు. ఆయన పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. ఆ టైంలో అయితే డబ్బులు పంచుతున్నారు. ఆ డబ్బులు పంచే ఆ పనిని ఫ్యాకల్టీకి ఇచ్చారు. అందులో మన పిల్లలు ఉన్నారు, మన చర్చి పిల్లలు ఉన్నారు. ఫ్యాకల్టీ పంచుతున్నారు. ఈ ఫ్యాకల్టీ వాళ్ళు మొత్తం నొక్కుతున్నారంట. అందులో మన విశ్వాసాలు కొంచెం ఉన్నారు. పాస్టర్ గారు వీళ్ళు నొక్కుతున్నారు. పాస్టర్ గారు మాకైతే గుండెలో లబ్ డబ్ అని. తీసుకున్నావా? తీసుకోవాలా? మన పిల్లలు తీసుకోవాలి డబ్బులు. వాళ్ళైతే ఒక 50,000 అక్కడ సైడ్ చేసుకున్నారంట. చేసుకుంటారు. ప్రైజ్లా హల్లెలూయా కృప కలుగునుగాక. కానీ వీళ్ళైతే ఏమాన్ వాటిని ముట్టల వాళ్ళు ధైర్యంగా చెప్పారు నాతో, పాస్టర్ మేము ఏం తీసుకోలేదు, పంచి వచ్చి మా డ్యూటీ మేము చేసాం అంతవరకే. ప్రైజ్లా దైవజనుడా, ఓ విశ్వాసి, వీటిని విసర్జిస్తావా? విసర్జించి. దేని స్తోత్రం. ఇప్పుడు చెబుదాం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ఒక్కదాని కోసమని ప్రయాసపడ్డావా? పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఒక 6 చెప్పాడు. ఒక్కదాని కొరకైన ప్రయాస స్టార్ట్ అయిందా? ఉదయం లేవగానే ఒక 10,000 ఒక 1,000 రూపాయలు 500 ఎట్టొస్తాయి, తినాలి కదా. ప్రయాసపడుతున్నావు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడు. సోమరబోతుగా ఉండకు. సోమరబోతుగా ఉండకు. అసలు 500 1,000 రూపాయలు సంపాదించుకో. కుటుంబం పోషించాలి కదా. ఎత్తుకో, తప్పేం కాదు. ఏ పనన్నా చేసుకో, ఏ పనైనా కష్టపడు. నీకే పని లేదంటే నా దగ్గరికి నేను చూపిస్తారా? అడ్డాని ఒకటి ఉండేది అక్కడ, మల్లమ్మ సెంటర్లో అడ్డాని ఉంటుంది. అయ్యా అడ్డలో నిల్చుంటే 600 700 రూపాయలు చేతికి ఇచ్చి వెళ్తారు. ఎవరయ్యా ఇస్రాయేలు? ఇస్తారు ఎవరా? ఇక నీకు సోమవారం వాడుంటుంది. ఎండలో కొంచెం బొచ్చలు మోపిస్తే కారిపోద్ది, శుభ్రంగా చెమట రూపంలో కారిపోద్ది. ప్రైజ్లా హల్లెలూయా
కొంచెం అలా అలా నిజమే. ఏ పనాన్ని చేసుకో మన పోతే అంటాడు సాంబశివరావు అన్నాడు, పాస్టర్ గారు ఆ ఇస్త్రీ చేయలేక ఆ గుడ్డ తుడుచుకొని మొక్కమంతా మంట పడుతుంది పాస్టర్ గారు అన్నావయ్యా. ఎందుకు? మరి కష్టపడాలి, పిల్లల్ని చదివించుకోవాలి. 2 పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, కష్టపడాలి. వాళ్ళంటే బాగా నాకు ఇష్టం. ఆ పిల్లలంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు భలే కష్టపడతారు. వాళ్ళు నేను మొఖస్తుతి చేయట్లేదు, నేను చాలా ఉన్నదే చెప్తున్నాను. చాలా కష్టపడతారు వాళ్ళ కుటుంబం. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళంటే నాకు చాలా మంచి అభిమానం, మంచి ఇష్టం కూడా. కష్టపడతారు వాళ్ళు. ₹1 కూడా ఆశించరు, ₹1 కూడా ఆశించరు. వాళ్ళు ఫ్రాడ్ చేసే మైండే లేదు వాళ్ళకి. వాళ్ళ కష్టం వాళ్ళు తినాలనుకుంటారు. వాళ్ళు కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే. అంత కష్టపడతారు వాళ్ళు. నిజము, కష్టపడాలి. మనం అందరికీ కష్టపడాలి. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను కదా, నేను కష్టపడటానికి సిగ్గుపడినాం. అడ్డకి వెళ్ళటానికి సిగ్గేం లేదు నాకు. సిగ్గుపడాలా? ఎందుకు సిగ్గెందుకు? మనకి మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడడానికి సిగ్గెందుకు? ప్రైజ్ ది లార్డ్. మనం కష్టపడినప్పుడు కోరికలు పెరుగుతాయి, అవి మనల్ని సంపుతాయి. మనం కష్టపడినప్పుడు కోరికలు పెరుగుతాయి, అవి మనల్ని సంపుతాయి. కష్టపడాలి, ఆధ్యాత్మికంగా కూడా కష్టపడాలి. అదంటున్నాడు ఆయన. ఓ విశ్వాస వీరుడా, ఓ దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, ప్రైజ్ ది లార్డ్, భక్తిని, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి అది ఈ రాత్రి స్టార్ట్ చేయి. నువ్వు తినే ఆ పుస్తకములు ఇవన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రె పిల్లలు అవి ఉన్నాయి. హల్లెలూయా. అసలు గొర్రె పిల్లను తినేవాడు కష్టపడకుండా తినడానికి లేదు. గొర్రె పిల్లను రాత్రి తెచ్చుకోవాలంటే ఊరకొచ్చిందే గొర్రె పిల్ల. ఏబ్రా, గొర్రె పిల్లని ఊరికి నా తీసుకుని వెళ్ళండి అయ్యా, కోసుకొని తినండి అయ్యా, పాపం భక్తి చేస్తున్నారు, ఆ శారదా మధ్య దగ్గర పట్టుకెళ్ళు అంటారా? మర్యాదగా ఒక ₹25,000, ₹1,000, ₹15,000 గట్ట అంటాడు. ఏమా అంటారా? ఏ స్థాపన ఊరికెత్తారు గొర్రె పిల్లని ఎవరు కానీ. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు గొర్రె పిల్లని తీసుకొచ్చాడు స్థాపన ఇక్కడికి, గుర్తుంది మీకు? ప్రైజ్ ది లార్డ్. న్యూ ఇయర్కి తీసుకొచ్చాడు. ఆయన శుభ్రం కట్ చేసి మనకి పెట్టాడు శుభ్రంగా. ఆయన ఎప్పటి నుంచో కోరిక గొర్రె పిల్లని కొయ్యాలి. న్యూ ఇయర్ కోసాం, తిన్నాం, దేవుని స్తోత్రం. ఏది కష్టపడకుండా ఏది మనకు రాదు, నిత్య జీవం కూడా రాదు. అది ఆయన మాట్లాడుతుంది. ఈ రాత్రి మనం తినాలి గొర్రె పిల్లను, ప్రయాసంతో తినాలి. దేవుని స్తోత్రం. నీతిని, భక్తిని. సార్ మీకు ఎన్ని వివరించాలో అక్కడ నేను. భక్తి అంటే ఏంటి తెలిసిన? భక్తి అనే మాట దేవుని సింహాసనాన్ని పరవశింపజేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తున్నాను. భక్తి అనే మాట ఏంటో తెలిసిన? కృప కలుగును గాక. అయ్యా భక్తి వింటున్నారా? అబ్రాహాం మంచి చలికాలంలో గుడి దగ్గర భక్తులు గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మామూలుగా కాదు, చన్నీళ్ళు నెత్తిన పోసుకొని. ఇప్పుడు వాళ్ళ దేవుడు కరుణిస్తాడా లేదా? నా భక్తురాలు చల్లటి నీళ్ళు నెత్తిన పోసుకొని దొల్లుతూ ఉంది, నడవటం కాదు. నా బిడ్డ దొల్లుతూ ఉంది గుడి చుట్టూ అంటే గుడిలో ఉన్న దేవుడికి కొంచెమన్నా కనికరం రాదా? వస్తుందా రాదా? అది భక్తి. భక్తి అంటే అది తన చెప్పిన మాటను తూచా తప్పకుండా చేసి ఆయన సింహాసనం చుట్టూ తిరిగేది భక్తి. బా, ఇప్పుడు ఏ దేవుడికైనా కానీ ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? పెట్టుకోండి, చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడికి కనికరం వస్తుందా రాదా? వస్తుంది. భక్తి చుట్టూ తిరుగుతూ ఉంటాం. భక్తి మనల్ని భక్తి చేయమన్నాడు. మన భక్తి ఏంది?
సింహాసనమును కదిలించాలి భక్తి. కృప కలుగును గాక. ఈ రాత్రి సింహాసనాన్ని కదిలించాలి. అలాంటి భక్తి చేయండి. దేవుడు మేము దీవించును గాక. అయ్యా పుస్తకం తిందామా అన్నా? రాత్రి తినండి, మిగలకూడదు తెల్లారికల్లా. ప్రైజ్లో తెల్లారేసరికల్లా మిగలకూడదు, ఒకటే మిగలాలి, ఎత్తబాటు మిగలాలి, ఇంకంతే. ప్రైజ్లా 6 నుంచి 9 వెళ్ళిపోవాలి. ప్రైజ్లా. మరి ఇప్పుడు పుస్తకం తినాలంటే కొంచెం ఆ చేతులు పైన ఉన్నాయి కదా, వెళ్ళాలి కదా పైకి. వెళ్దాం, ఆత్మలో ఎత్తబడదాం పైకి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రక్తపు గుర్తు కింద దీన్ని తినాలి మనం, ఓకేనా? అయ్యా దిద్దుబాటు చేసుకున్న పిల్లలు దీన్ని తింటారు. దిద్దుబాటు చేసుకున్న పిల్లలు తింటారు. ప్రవక్త ఒక మాట అంటాడు చివరిగా, ప్రభరాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. వాడు అంటే ఆ ప్రభరాత్రి భోజనం తీసుకునే పిల్లలు ఆత్మ సంబంధమైన దిద్దుబాటు లేకుండా ఈ ప్రభరాత్రి భోజనం తీసుకుంటే అతను ఆల్రెడీ ఆత్మీయంగా చచ్చిపోయాడు అన్న సంగతి కూడా అతనికి తెలియదట. బతికే ఉంటాం మనం భూమి మీద శరీరంతో, ఆత్మీయంగా ఎప్పుడూ చచ్చిపోయి ఉంటాం అన్నాడు. అంత క్రమముతో దీన్ని తీసుకోవాలన్నాడు. ప్రతి వాక్య క్రమమును చేసి దీన్ని తిన్నప్పుడు నువ్వు సజీవంగా ఉంటావు. నువ్వు వాక్య క్రమమును చెయ్యకుండా తింటే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు అన్నాడు. ఏదేను వనములో ఆ పండు తిన్న వెంటనే ఎలా చచ్చిపోయిందో, ఒక వాక్యం మీరినా మనం చచ్చిపోతాం. అందుకని చచ్చిపోయి ఉంటారు సంఘంలో వీళ్ళు. వాళ్ళ ద్వారా ఏమీ ఉపయోగం ఉండదు. ఇక చచ్చినోడు వాక్యం ఆడ జరిగిస్తాడు, ఇక ఏమీ ఉపయోగం ఉండదు. సహోదరుడా, సంఘంలో ప్రభరాత్రి భోజనం తినేటప్పుడు సజీవంగా తినండి, సజీవముగా తినండి. ప్రతి క్రమమును పాటించి తినండి. అప్పుడు బ్రతుకుతారు, సజీవంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక. ప్రార్థిద్దాం. తల వంచుదాం. చిన్న ప్రార్థన చేస్తాను నేను. తదుపరి చిన్న వాక్యం చదువుదాం. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. ఈ రాత్రి వేళ ప్రేమ సరిదిద్దయ్యా. ఈ రాత్రి వేళ మమ్మల్ని సరిదిద్దుతున్నందుకు స్తోత్రములు. ప్రేమ సరిదిద్దని చెప్పావు, అది ఎల్లవేళలా సరిదిద్ది. ఆయన పిల్లలు పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఉండాలని ఆ ప్రేమ సరిచేస్తానే ఉండేది. ప్రేమ ఎవరో కాదు, మీరేనని. ప్రేమ యేసుక్రీస్తేనని, ప్రేమ వాక్యమని, ప్రేమ రక్తమని, ప్రేమ ఆయన నామమని మాకు చెప్పబడ్డాయి తండ్రి. మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. సరి చేయపడకుండా ఈ ప్రభరాత్రి భోజనం ఎవరు తినలేరు, తిని బ్రతకలేరు అని చెప్పావు తండ్రి. నీ పిల్లలు సరి చేసుకొని ఆత్మీయంగా సరి చేసుకొని వారి భోజనం తినే కృప దయచేయండి. సహాయపడండి తండ్రి. అయ్యా ఎవ్వరూ సరి చేసుకోకుండా ఉండొద్దయ్యా, ఉపయోగం లేని వారిగా ఉండొద్దయ్యా. ఆ చిన్న పుస్తకమును తింటుందే మా యొక్క జీవితాలు పూర్తిగా మారటానికని మాకు అర్థమైంది. అది చేదుగా అవుతుందే, మేము నీ రూపముగా మారుతున్నాం కాబట్టి లోకానికి మేము చేదవుతున్నామని, నీ పిల్లలకి ఈ లోకం యోగ్యమైనది కాదని మాట్లాడారు అయ్యా. అయినను నీ వాక్యం కొరకు సాక్ష్యం ఇవ్వాల్సిన భారం బాధ్యత మా భుజముల మీద మోపబడి ఉన్నది. ఈ రాత్రి వేళ నీ పిల్లలు నీ ప్రభరాత్రి భోజనం, నీ శరీరమును నీ రక్తమును త్రాగటానికి తండ్రి, తినటానికి ప్రభువా ఇచ్చిన ఈ మరొక అవకాశాన్ని బట్టి స్తుతులు తండ్రి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రమం అంతట్లో మాకు తోడుకుండండి. మా పితరుల గదిలోకి వెళ్ళి ఆ రాత్రి తిన్న రీతిగా ఓ ప్రభువా ఈ అర్ధరాత్రి వేళ మాకు కూడా ప్రభువా ఇదిగో ఆ విప్పబడిన పుస్తకం ఇచ్చి తినమని చెప్పిన దేవుడవు, నీ పాదములకు లెక్కింపలేని స్తోత్రములు. సహాయపడండి. అర్హత లేని పిల్లలకు ఇప్పుడే వారు శుద్ధి చేయబడి వారి పాపస్థితిని ఒప్పుకొని సరిచేయబడి ఈ శరీరం తిని రక్తం త్రాగే కృప దయచేయండి. ప్రతి బిడ్డ కట్టి కృప దయచేయమని, ప్రతి మాట మాలో
ఫలింపచేయమని. తండ్రి, నీ దిద్దుబాటుకి మేము లోబడుతున్నాం, మమ్మల్ని సరిచేయండి. ఆవలగట్టుకు చేరు వరకు మా లోపాలను సరిచేస్తావుడండి తండ్రి. చక్కని ఆ యొక్క జన్యువులు కలిగిన ఇమానుయేలు రక్తము ఊట కలిగిన ఆ మెల్కిసెదెకు యాజక క్రమములో ఆ గొప్ప వంశావళిలో మేమందరము తిన్నగా లైన్లోనే నడుచుకుంటూ వెళుదుముగాక. అట్టి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం. కృప కలుగునుగాక. అయ్యా, ఒక చిన్న వాక్యం చదువు మధు. రాత్రి వేళ 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆ దినమందు వారు రక్తపు గుర్తు కిందకి వెళ్ళి రాత్రి తిన్నారు. రక్తపు గుర్తు ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభరాత్రి భోజనం తినడానికి ఎవరు అర్హులు కారని హెచ్చరిక చేయబడింది. తండ్రి, ఈ రాత్రి వేళ నీ ఆత్మ కలిగిన పిల్లలుగా ఈ శరీరం తింటుండగా, ఈ రక్తం త్రాగుతుండగా దీవించండి. వారి నరనరాలకు, కండరాలకు, ఎముకలకు, వారి తలంపులకు, ఆలోచనలకు, వారి హృదయానికి, వారి మనసుకు, వారి ఊహలకు, వారి ఉద్దేశాలకు ఈ రక్తము ప్రసరించునుగాక. ఆ విధముగా దీవించు తండ్రి. తండ్రి, ఈ క్రమం అంతట్లో మాకు తోడుగుండమని, ఎవరు అయోగ్యంగా తినాలని సాహసం చేయకుండా సరి చేసుకొని తినడానికి కృప చూపు తండ్రి. అయ్యా, వారు చచ్చిపోవడానికి ఇష్టపడొద్దయ్యా, బ్రతకడానికి ఇష్టపడే బిడ్డల గురించి తండ్రి నీ కృపకి బిడ్డలందరినీ అప్పగిస్తూ, ఈ క్రమం అంతా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పురుషులు